హలో గాయ్స్, వెల్కమ్ టు ధనశశి ఛానల్. ఈరోజు మా మమ్మీది డాడీది యానివర్సరీ డే. వాళ్ళ కోసం చాక్లెట్ కూల్ కేక్ ఎలా చేశానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కూలింగ్ బౌల్లో విప్పింగ్ క్రీమ్ పౌడర్ అండ్ మిల్క్ రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. దీన్ని మంచిగా విస్క్ చేసి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ 15 మినిట్స్ తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసి మంచిగా విస్క్ చేయాలి. ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత స్టీవ్ పీక్స్ వస్తాయి. స్టీవ్ పీక్స్ అంటే బౌల్ ఉల్టా చేస్తే అది కింద పడదు. నెక్స్ట్ మనం కేక్ బేస్ చేసుకుందాం. ఒక గ్లాస్ షుగర్ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా విస్క్ చేయాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఎగ్స్ని మంచిగా విస్క్ చేసి దాంట్లో వేసుకోవాలి. మంచిగా విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక జాలి పెట్టి దాంట్లో గ్లాస్ మైదా, హాఫ్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ వేసి మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని ఆయిల్ అండ్ మైదాతో డస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని దాంట్లో వేసేయాలి. మంచిగా ట్యాప్ చేసుకోవాలి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ప్రీ హీట్ చేసిన దాంట్లో ఈ బౌల్ పెట్టేయాలి. ఒక 45 మినిట్స్ సిమ్లో పెట్టేయాలి. 45 మినిట్స్ తర్వాత మంచిగా బేక్ అవుతుంది. ఒక బేస్ తీసుకొని దాని మీద విప్పింగ్ క్రీమ్ తీసుకొని మనం తయారు చేసిన కేక్ని 2 లేయర్స్లో చేసుకొని ఫస్ట్ లేయర్ని తీసుకొని దాని మీద షుగర్ సిరప్ అండ్ చాక్లెట్ సిరప్ అప్లై చేసి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేసి చాకో చిప్స్ వేయాలి. నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. షుగర్ సిరప్, చాక్లెట్ సిరప్ అండ్ విప్పింగ్ క్రీమ్ వేసి మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్తోని ఇలా తయారు చేసుకున్నాను. మమ్మీ డాడీకి కూడా చాలా బాగా నచ్చిందంట. కేక్ చూడడానికి చాలా బాగుంది కదా. వన్స్ అగైన్ మమ్మీ డాడీ హ్యాపీ యానివర్సరీ.